తిరుచానూరు వద్ద గల యోగి మల్లవరంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షంబ సమేత పరాశేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఆలయాన్ని వివిధ పుష్ప ఫలాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివయ్యను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ నీలకంఠం, ఆలయ కమిటీ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ నీలకంఠం, ఆలయ కమిటీ పర్యవేక్షించారు. ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు ఫలపుష్ప అలంకరణ చూసి మంత్రముగ్ధులయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు తిరుచానూరు టీడీపీ నాయకులు, సామాన్య భక్తులు దర్శించుకోవటానికి మొదటి ప్రాధాన్యతను కల్పించారు. శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఉదయపూర్వం 2:30 ప్రత్యేక అభిషేకంతో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలలో గల ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ యోగి మల్లవరంలో వెలిసినటువంటి శ్రీ కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి దేవాలయము దాదాపు 1500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం ఇది. పరాశ మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి పరాశరేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. అదేవిధంగా పరాశరేశ్వర స్వామి యొక్క శాపాన్ని విమోచనం చేసినటువంటి దేవాలయం ఇది. చాలా చరిత్రాత్మకమైన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మాకు భగవంతుడు అన్నప్రసాదాన్ని వితరణ చేసే శక్తిని మాకు ఇచ్చాడు. మేము ఇక్కడ ఒకప్పుడు అదే బ్రతుకు కోసం ఎంత కష్టపడినామో మేము ఆ బాధను మాకు మరిపించి భగవంతుడు ఈరోజు ఒక స్థానానికి తీసుకొచ్చారు. ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శివరాత్రి రోజు కూడా 10 మందికి అన్నప్రసాదం పెట్టాలనే మా తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా చేస్తూ వస్తున్నాను. ఆ స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా చేయాలని కూడా నేను భావిస్తున్నాను. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెల్లా మా గ్రామం పైన, మన దేశం పైన, మన రాష్ట్రం పైన ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని రైతులందరూ కూడా కోరుకుంటూ ఈ శివరాత్రి రోజు పర్వదినాన శివాలయంలో నేను వేడుకుంటున్నాను పరాశరేశ్వర స్వామిని. తిరుచానూరు సమీపంలో వెలిసి ఉన్న యోగి మండలంలో ఉన్నటువంటి కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి దేవస్థానము ఇచ్చట ఈ రోజు మహాశివరాత్రి ఉద్దేశించి స్వామివారికి ఉదయం 2 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి స్వామివారికి 6 పర్యాయాలు అభిషేకం జరగబడుతుంది. ఉదయం 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 10, 12, 2, 4 తరపున 6 పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకం జరగబడుతుంది. స్వామివారి దర్శనము ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రము 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఆ తర్వాత రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. శుక్రవారము సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. కావున భక్తాదులందరూ కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయం విచ్చేసి స్వామివారి దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ.